హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఓటింగ్ లైన్స్ అయితే మొత్తానికి ఫినిష్ చేసాయి. ఈ 3 నెలల వాళ్ళ జర్నీ అయితే మనందరం చూడడం జరిగింది కదా. సో అందరూ ఓటు వేశారు. ఇప్పుడు మనం ఏమంటారు, ఎగ్జామ్స్లో రిజల్ట్ లెక్క మార్క్స్ లెక్క వెయిట్ చేయాలన్నమాట. వెయిట్ చేసే లోపే ఎవరు విన్నర్ అనేది నా ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. అందరికంటే ముందు నేను విన్నర్ తెలియగా నేను పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. నాట్ ఓన్లీ దట్, ఇప్పుడు నేను చెప్పబోయే అప్డేట్స్ ఎలాంటివంటే, ఈ రోజు మనకి ఎపిసోడ్లో ఏమేమి టెలికాస్ట్ చేయబోతున్నారు, అసలు ఏం జరిగాయి, నాగార్జున గారు ఎవరైతే ఎక్స్ హౌస్మేట్స్ ఉన్నారో వాళ్ళు వచ్చాక వాళ్ళని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో అనేది అయితే నేను మీకు అప్డేట్ ఇవ్వబోతున్నా. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. నాట్ ఓన్లీ దట్, అసలు ఈ బిగ్ బాస్ ఓటింగ్ది కానీ, శ్రీ సత్య యష్మి గౌడ గారి టాపిక్ కానీ, ఆ కాంట్రవర్సీ కానీ న్యూస్ ఛానల్ హౌస్ కూడా కంటెంట్ కింద మామూలుగా వేయలేదన్నమాట. ఓటింగ్లో తిక్కమక్క అని తారుమారని ఎవరు ఏం నమ్మకండి, అదేం జరుగుతుందో నేను చెప్తాను అనమాట. సో ఫస్ట్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని చూడండి. అండ్ వీడియోస్ చూస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్. కానీ సబ్స్క్రైబ్ చేసి చూడండి, సో దట్ ఇట్ విల్ హెల్ప్ మీ టు రీచ్ మై నెక్స్ట్ మైల్ స్టోన్. అండ్ మీ ఒపీనియన్ కామెంట్ డౌన్ చేయండి. మీకు ఎవరి హౌస్మేట్ అంటే ఇష్టం, అదే ఏ హౌస్మేట్ అంటే ఇష్టం, ఎందుకు ఇష్టం అనేది. అప్డేట్స్లోకి వచ్చేద్దాం. ఈరోజు సూట్ కేస్ టాస్క్ జరగబోతుంది. ఎంత అమౌంట్ అనేది పట్టుకొచ్చారు అనేది అయితే నాకు తెలిసినంత వరకు 15 lakhs to 5 lakhs బిట్వీన్ ఉంటుంది అని అంటున్నారు. కానీ దాంట్లో ఒక టాస్క్లా పెట్టి వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఒక సీక్రెట్ టాస్క్లా ఆడిస్తారంట. సో మరి ఇలా ఆడించే ప్రాసెస్లో ఎవరు తీసుకున్నారు అనేది అప్డేట్ తెలియగానే నా ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. అండ్ శ్రీముఖి, ప్రదీప్ గారు ఆల్రెడీ మనం ప్రోమోలో చూసినట్టు, నిధి గారు, ఇట్లా శివాజీ గారు, ఇట్లా సాంప్రదాయని శుద్ధపోసిన మూవీ ప్రమోషన్స్ కింద హౌస్లోకి రావడం జరుగుద్ది. యాక్చువల్లీ ఇది ఆల్రెడీ నేను నా వీడియోలో చెప్పేశాను. ఎవరెవరైతే చూడలేదో, అసలు ఈ రోజు ఎపిసోడ్లో ఏం టెలికాస్ట్ అవుతుందో చెప్పడానికి కోసమని ఇది చెప్తున్నాను అనమాట. అయితే శ్రీనిధి గారు కూడా రావడం జరుగుద్ది, శివాజీ వాళ్ళ టీం కూడా రావడం జరుగుద్ది అనమాట. అదే మనకి బిగ్ బాస్ బజ్ చేసే శివాజీ గారు అనమాట. ఆయన ఒక మూవీ యాక్ట్ చేయడం జరిగింది. ఆ మూవీ ప్రమోషన్స్లో భాగంగా వస్తారు. దాని తర్వాత శ్రీనిధి గారు అట్లా వచ్చినప్పుడు కళ్ళకు గంతలు కట్టి ఒక ఆట ఆడిస్తారనమాట, బ్లైండ్ ఫోల్డ్ టాస్క్. అది ఆడించినప్పుడు కళ్యాణ్ గారు కింద పడిపోవడం జరిగింది. అతనికి అట్లాగా తలకి గాయం అవడం జరిగింది. కొంచెం పెద్దదిగా చిన్నదిగా, కానీ పాపం ఆయన గాయపడ్డారని అయితే చెప్పుకోవచ్చు. బాగా చిన్నదైతే కాదనమాట, డెఫినెట్లీ. సో మొత్తానికైతే మనకి ఈరోజు చాలా మటుకు కళ్యాణ్ గారికి కట్టుతో ఉండడం సందర్భం మనం చూస్తామన్నమాట. అండ్ తర్వాత శ్రీముఖి, ప్రదీప్ గారు కూడా ఈ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడం జరుగుద్ది. షాక్ అయ్యారా అనుకుంటూ ఉప్పల్ బాలు గారు చెప్పిన రేంజ్లో ఇద్దరు మాట్లాడుకుంటారు, ఇమాన్యుయల్ అండ్ శ్రీముఖి. చాలా ఫన్నీ అనిపిస్తుంది ఆ కన్వర్జేషన్ కూడా. అండ్ వీళ్ళే సూట్ కేస్ టాస్క్ చేయబోతున్నారు అని చెప్పి ఒక టాక్ ఉంది. అది కన్ఫర్మేషన్ అయితే లేదు. నేను లేకుండా అయితే నా ఛానల్లో చెప్పను, నాకు తెలిసింది ఐడియాగా చెప్తున్నాను అనమాట. సంజన గారికి సీక్రెట్ టాస్క్ ఇవ్వడం జరిగింది, కానీ ఆ సీక్రెట్ టాస్క్ అప్డేట్ ఏంటో నాకు తెలియట్లేదు అనమాట. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. సో ఇవి ఈరోజు చూపించబోయేది. అండ్ ఈ రోజు ఎలిమినేట్ అయ్యే టాప్ 3 1, 2 కాకుండా 3, 4, 5 కంటెస్టెంట్స్ ఎవరు ఉంటారో వాళ్ళని ఎలిమినేట్ చేసి తీసుకొచ్చేది కూడా మ్యాక్సిమం ఈరోజే చూపిస్తారు అని అనుకుంటున్నాను. లేదా రేపు స్టార్టింగ్ ఎలిమినేట్ చేసేది చూపించి ఈరోజు మనకి హౌస్మేట్స్ తాలూకా డాన్సర్స్ అన్ని మనకి ఈరోజు చూపిస్తారు అనమాట. ఎక్స్ హౌస్మేట్స్ తాలూకా కొంతమంది డాన్స్ ప్రోగ్రామ్స్, కొంతమంది స్టార్స్ వచ్చే డాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయన్నమాట. వాళ్ళ డాన్సెస్ అన్ని వీడియోస్ మనకి ఈరోజు టెలికాస్ట్ చేయడం జరుగుద్ది అనమాట. అండ్ వీళ్ళు కూడా డాన్స్ ప్రాక్టీస్ చేయడం, మేక్ ఓవర్స్ చేయడం గట్టిగా జరిగింది. చాలా బాగా రెడీ అవుతారంట. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఎవరు ఎంత అందంగా కనిపించబోతున్నారు అని అయితే ఖచ్చితంగా చూడాలి. తనుజ గారు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. తనుజ గారు అండ్ సంజన గారు చూసారా అండి, అసలు రెట్రో హీరోయిన్లో ఉంటారు ఆవిడ. హెయిర్ బ్యాండ్ పెట్టి ఇట్లా హెయిర్ లీవ్ చేస్తే ఐ లైక్ హర్ లుక్స్ అనమాట. సో ఈ రోజు అయితే మనకి ఇవన్నీ చూపిస్తారనమాట. అండ్ వీళ్ళ ఫ్యామిలీస్ వీళ్ళందరూ రావడం జరుగుద్ది. నాగార్జున గారు అడుగుతారు ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు అనేది. వాళ్ళ ఫ్యామిలీస్ని ఇట్లా ఎక్స్ హౌస్ మేట్స్ అందరూ కూర్చుంటారు కదా స్టేజ్లోని, వాళ్ళని పిలిచి అడగడం జరుగుద్ది. సో ఈ రోజు అయితే ఇవి మనకి ఎపిసోడ్లో టెలికాస్ట్ చేయబోతున్నారు. చాలా బాగుంటుందంట, ఎవ్వరు కూడా మిస్ అవ్వమాకండి. రేపు 1, 2 తీసుకొని స్టేజ్ మీద తీసుకెళ్ళి 7:30 to 8:30 బిట్వీన్ మనకి విన్నర్ అనౌన్స్మెంట్ జరుగుద్ది. లైవ్లోనే చేస్తారు, ముందుగా కూడా చెప్పట్లేదు అనమాట. అంటే ఈరోజు ఎపిసోడ్ షూట్ చేసి రేపు చెప్పడం అట్లా లేదు. సో లైవ్లోనే జరగబోతుంది కాబట్టి సో ఎవ్రీబడి
హ్యాస్ టు వాచ్ ఇన్ టీవీ అని అంటా అనమాట. అండ్ విన్నర్ ఎవరో తెలియగానే నా ఛానల్లో నేను డెఫినెట్లీ పోస్ట్ చేస్తాను. అండ్ క్యాష్ అయితే ఎవరు తీసుకుంటున్నారో మరి తెలీదు, వెయిట్ చేసి చూడాల్సిందే. ఎవరు తీసుకుంటారు అనుకుంటున్నారో కూడా కామెంట్ డౌన్ చేయండి. ఎందుకంటే క్యాష్ ఎవరు తీసుకుంటారో థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేసెస్ ఈజీగా స్వాప్ అవుతాయి అనమాట. అందులో అయితే నో డౌట్. చూద్దాం, ఒకవేళ డిమన్ పవన్ క్యాష్ తీసుకుంటే ఇమాన్యుయల్ గారు థర్డ్ ప్లేస్లోకి వచ్చినట్టే అనమాట. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. సో ఇవి అప్డేట్స్ అనమాట. అండ్ టీవీ కాంట్రవర్సీస్కి వచ్చేస్తే ఆఖరికి న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా బిగ్ బాస్ ఓటింగ్ గురించి ఏ రేంజ్లో చేస్తున్నారండి. ఈసారి మామూలుగా ఏమంటారు, ఒక ఎలక్షన్స్ రేంజ్లో ఈ ఓటింగ్ ఎలక్షన్ కూడా వెళ్ళిందని చెప్పాలన్నమాట. ఎవరికెవరు తగ్గలేదు. ఇంత అంటే 9 సీజన్స్లో ఈ సీజన్ జరిగినంత నియర్ బై గ్యాప్ కానీ నియర్ బై ఏమంటారు ఓటింగ్ కానీ అస్సలు ఎవరు కంటెస్టెంట్స్కి రానంతలా వీళ్ళిద్దరికీ వచ్చిందంట. ఇప్పటికీ కూడా సస్పెన్స్ అనే అంటున్నారు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు హాట్స్టార్ లీడింగ్లో కళ్యాణ్ గారు ఉన్నప్పటికీ మిస్డ్ కాల్స్ డేటా నా దగ్గర లేదు కాబట్టి ఖచ్చితంగా విన్నర్ తనుజావా కళ్యాణ అనేది అయితే మనం వెయిట్ చేసి చూడాలి. నా గట్ ఫీలింగ్ బట్టి అయితే, నాకు తెలిసిన అప్డేట్ బట్టి, అంటే ఒక అప్డేట్ తెలిసింది కానీ నా దగ్గర కన్ఫర్మేషన్ లేదు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ కన్ఫర్మేషన్. ఆ అప్డేట్ తెలిసిన దాన్ని బట్టి నేను అంటే చూచాయిగా కళ్యాణ్ గారు అనుకుంటున్నాను ఆ అప్డేట్ బట్టి. కానీ ఆ అప్డేట్ సోర్సెస్ కన్ఫర్మేషన్ రావాలన్నమాట. అందుకు నేను వెయిట్ చేస్తున్నాను నేను. సో మీరు ఎవరు అనుకుంటున్నారో కామెంట్ డౌన్ చేయండి. ఆఖరికి న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా బిగ్ బాస్ విన్నర్ ఈసారి ఎవరు అవుతారా అని ఫుల్ ఎంతూజియాస్టిక్గా వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేసి వాచ్ చేద్దాం. ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారో కామెంట్ డౌన్ చేయండి. ఇవి ఈ రోజు అప్డేట్స్ అనమాట. ఎండింగ్ వరకు చూడండి నా రివ్యూస్ని, అప్డేట్స్ని, సో దట్ యూ కమ్ టు నో వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే అనేది అనమాట. అండ్ ఆఫ్టర్ బిగ్ బాస్ ఆల్సో ఐఎమ్ ప్లానింగ్ బ్యూటిఫుల్ కంటెంట్. డెఫినెట్లీ యూ పీపుల్ డోంట్ డిసప్పాయింట్, అదైతే 100% నేను చెప్తాను. సో ఎవరు అన్సబ్స్క్రైబ్ చేయొద్దు. స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.